Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి మా బాబు బర్త్డే రోజు. ఇది మే 3 అనమాట. తర్వాత వచ్చేసి మా బాబుకైతే సేమియా ఈ విధంగా చేస్తే చాలా ఇష్టం. పాలు పాలుగా ఉండాలి, సేమియా ఎక్కువ ఉండొద్దు. సేమియా కొంచెం వేసి లిక్విడ్గా ఉంటే చాలా ఇష్టం మా పిల్లలకి. మా పిల్లలకందరికీ అంతే, పాపకు బాబుకు మా అల్లునికి అందరికీ ఇలా లిక్విడ్గానే ఉండాలి, డ్రైగా ఉండొద్దు సేమియా. నాకు కూడా లిక్విడ్గానే ఇష్టము. తర్వాత వచ్చేసి మార్నింగ్ అయితే ఫ్రెష్ అప్ అయ్యి సేమియా అయితే చేశాను. సేమియా ఇష్టం కదా అనేసి సేమియా చేశాను. గులాబ్ జాము అది తినడు ఎక్కువ మా బాబు అయితే. తర్వాత వచ్చేసి దేవునికి నైవేద్యం కూడా పెట్టేశాను. ఆ రోజు వచ్చేసి సండే అనుకుంటా, సండే. తర్వాత దేవునికి నైవేద్యంగా కూడా వస్తుంది అనేసి మార్నింగే చేశాను. ఈ విధంగా నైవేద్యం పెట్టేసి తర్వాత పూజ అయితే అయిపోయింది మార్నింగే. బాబు అయితే గుడికి పోతానని చెప్పాడు. మార్నింగ్ గుడికి వెళ్ళొస్తాను మమ్మీ అని చెప్పాడు. ఆ రోజు టిఫిన్ అయితే ఏదో దోశ ఏదో చేశాము. తర్వాత వాళ్ళ అక్కని చికెన్ బిర్యానీ చేసి పెట్టమని అడిగాడు. నీవే చేయ డిమ్మి అని చెప్పాడు. సరే అనేసి పాపనే చికెన్ బిర్యానీ చేసింది ఆ రోజు. ఇది పాప వాళ్ళ ఇంట్లో మార్నింగ్. నేను టెంపుల్కి వెళ్ళి అక్కడికే వస్తా మమ్మీ అని చెప్పాడు. నేను సర్ప్రైజ్గా ఒక రింగు తెచ్చాను కదా, ముందు వీడియోలో పెట్టాను. నేనైతే రింగు ఉన్నది అవన్నీ అయితే. తర్వాత వచ్చేసి ఇక్కడ రింగు తెలియదు బాబుకు, ఒక 2-3 రోజులు ఉందనగా నేను పాప వెళ్ళి తీసుకొచ్చాము. మా వారికి కూడా తెలియదు. మా వారికి ముందు రోజు ఒకరోజు ముందుగా చెప్పాను అంతే, మా వారికి కూడా తెలియదు అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ బాబు సర్ప్రైజ్ అంటే చేతి చాపాడు ఏంటో అన్నట్టుగా, గిఫ్ట్ అనుకున్నాడు ఏదో. తర్వాత వచ్చేసి వాడు కూడా అనుకోలేదు రింగు అనేసి. తర్వాత వచ్చేసి వినాయకుని రింగు తీసుకోవాలనిపించింది నాకు. అందుకనేసి వినాయకుని రింగు అయితే తీసుకున్నాను. 1/2 తులం ఉందన్నమాట, 5 గ్రామ్స్ ఉంది. తర్వాత వచ్చేసి ఇక 80,000 85,000 అయింది మొత్తం వచ్చేసి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇక సేమియా ఇష్టం అని చెప్పాను కదా, సేమియా కూడా పెట్టాను. తర్వాత వచ్చేసి ఇది ఎయిర్ ఫ్రైయర్లో చికెన్ అయితే మా వారికి ఇష్టము. ఇంకా మధ్యాహ్నం అయితే ఎయిర్ ఫ్రైయర్లో చికెన్ పెట్టారు. కాల్చిన చికెన్ ఎలా ఉంటుందో అలా వస్తుంది అన్నట్టు, ఆయిల్ లేకుండా వితౌట్ ఆయిల్ ఎయిర్ ఫ్రైయర్లో అన్నీ మ్యారినేట్ చేసి అందులో కొంచెం ఆయిల్ రాసి పెట్టేయడమే. తర్వాత వచ్చేసి బిర్యానీ ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి అయితే బిర్యానీ చేసి పెట్టింది వాళ్ళ తమ్మునికి పాప. తర్వాత సాయంత్రం అయితే అన్నీ నేను చేశానులేండి వంటలన్నీ. తర్వాత ఇక్కడ బిర్యానీ అయితే అయిపోయింది. బిర్యానీ తర్వాత ఐస్ క్రీమ్ కూడా తీసుకొచ్చారు. నాకు వెనిలా తర్వాత బటర్ స్కాచ్ 2 ఫ్లేవర్స్ ఇష్టం, ఇంకా వేరే ఫ్లేవర్స్ ఏమీ ఇష్టం ఉండదు. తర్వాత వచ్చేసి ఇక ఇంటికైతే లంచ్ చేసి ఇంటికి వచ్చి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని తర్వాత ఇక్కడ నేనైతే చికెన్ 65కి తర్వాత స్వీట్ చికెన్ కోసం అయితే మ్యాగ్నేట్ చేసి పెట్టానులేండి మార్నింగే. దీపారాధన అన్నీ అయిపోయిన తర్వాత చికెన్ ఆ విధంగా మ్యాగ్నేట్ చేసి పెట్టాను వేంపడానికి. తర్వాత ఇది మొత్తం వేంపడము ఒకేసారి వేంపేసి కొంచెం స్వీట్ చికెన్ పిల్లలకి ఇష్టము. మా వారైతే స్వీట్ చికెన్ తినడు కాబట్టి చికెన్ 65 లాగా చేసి ఇచ్చాను. తర్వాత వచ్చేసి ఈ విధంగా అయితే ఎంత మ్యాగ్నేట్ అయితే అంత టేస్ట్ వస్తుంది అనమాట చికెన్ 65. తర్వాత వచ్చేసి చికెన్ పకోడీ కూడా అనొచ్చు. తర్వాత స్వీట్ చికెన్ అంటే నేను టమాటో సాసు కొంచెం ఎల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర తర్వాత అవన్నీ వేసి స్వీట్ చికెన్ చేస్తే చాలా బాగుంటుంది. మా పిల్లలకైతే స్వీట్ చికెన్ చాలా ఇష్టం, వాళ్ళ ముగ్గురికి ఇష్టము. తర్వాత ఈ విధంగా అయితే ఏంపితే ఈ విధంగా చికెన్ పకోడీలాగా అయిన తర్వాత స్వీట్ చికెన్ అయితే చేయాలి. స్వీట్ చికెన్ ఎక్కువ చేస్తాను. తర్వాత చికెన్ది ఇప్పుడు ఏంపాను కదా, అదైతే మా వారి కోసం కొంచెం అయితే తీసి పెడతానమాట. మా వారికి స్వీట్ చికెన్ అంతగా ఇష్టం ఉండదు. తర్వాత మటన్ కూడా చేశాను. మార్నింగ్ అయితే చికెన్ అయిపోయింది, బిర్యానీ అయిపోయింది. ఇప్పుడు మటన్ కూడా చేశాను. చికెన్ 65 చేశాను, స్వీట్ చికెన్ చేశాను, తర్వాత మటన్ చేశాను చపాతీలోకి. తర్వాత మటన్ కూడా మార్నింగే తెచ్చిపెట్టారు, అన్నీ మార్నింగే తెచ్చిపెట్టారనమాట. ఇదిగో ఏంపిన చికెన్ ఈ విధంగా అయింది కదా. తర్వాత వచ్చేసి ఏ విధంగా స్వీట్ చికెన్ చేస్తానో చూసేయండి. మటన్ కూడా అలా చికెన్ వేపుకుంటేనే నా మటన్ కూడా పొయ్యి మీద పెట్టేశాను, ఒకటి తర్వాత ఒకటి, అట్లయితేనే తొందరగా అయిపోతుంది.
ఒక్కటైనాక ఒక్కటి పెడితే లేట్ అయిపోతుంది కదా. మన దగ్గర 4 స్టవ్లు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కటి ఒక స్టవ్ మీద పెట్టేస్తాము. మటన్ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ స్వీట్ చికెన్ కోసము ఎల్లుల్లిపాయలు, తర్వాత పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టాను. ఎల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది స్వీట్ చికెన్లో. తర్వాత వచ్చేసి మటన్ కూడా కొంచెం గ్రేవీ కోసం అయితే కొన్ని వాటర్ వేసాను. స్వీట్ చికెన్ కోసం ఇది పచ్చిమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు కొంచెం చిన్నగా దంచినట్టు చేయాలి కచ్చా పచ్చగా, అప్పుడే ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. ఇది టమాటో సాస్ అనమాట. అది బాగా వేగిపోయిన తర్వాత టమాటో సాస్ ఎక్కువ వేసుకోవాలి. ఎక్కువ అంటే మరీ ఎక్కువ కాదు, మన ముక్కలు ఎన్ని ఉన్నావో దానికి సరిపడా వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది అనమాట. కొంచెము ఇది సాల్ట్ అనమాట, టేస్టింగ్ సాల్ట్ కొద్దిగా వేసానులేండి, ఎక్కువ తినొద్దు కదా. మనం ఎప్పుడో ఒక్కసారి వేస్తుంటాం, ఎప్పుడైతే తిన్నాం కదా. తర్వాత వచ్చేసి ఇక్కడ కొంచెం షుగర్ వేసుకోవాలి. తర్వాత వచ్చేసి స్వీట్ చికెన్ రెడీ అయిపోతుంది. తర్వాత కల్లేపాకు వేసుకుంటే కల్లేపాకు వేసుకోవచ్చు, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఈ విధంగా అయితే మాకైతే చాలా ఇష్టం ఇలా స్వీట్ చికెన్. తర్వాత వచ్చేసి స్వీట్ చికెన్ కూడా అయిపోయింది, మటన్ కూడా అయిపోయింది, అన్నీ అయిపోయినాయి వంటలు అయితే. ఎందుకంటే బాగా అంటే ఎండలు చాలా ఉంటాయి కదా. అదిగోండి ఇదేమో స్వీట్ చికెను. తర్వాత వచ్చేసి ఇంకా ఏంపిన చికెన్, ఇది మటను రెడీ అయిపోయినాయి. అన్ని వంటలు అంటే పెద్దగా ఎవరు లేరు, మేము 5 మెంబర్స్ లేండి. ఆ రోజైతే హారిక వాళ్ళు ఎవరు లేరు, సండే కదా, ఇంక వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళారంట, ఎవరు లేరు. తర్వాత అందుకే మేము 5 మెంబర్స్మే. ఇదేమో చికెన్ పకోడీ, ఇంకా తర్వాత స్వీట్ చికెన్, మటను, చపాతీ చేశాను. ఫ్లఫీగా వస్తాయి మన చపాతీలు అయితే, రేపు తిన్నా కూడా ఇలాగే ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. తర్వాత వచ్చేసి పిండి కొంచెం మెత్తగా సాఫ్ట్గా తడుపుకోవాలి, అప్పుడే చపాతీ కూడా సాఫ్ట్గా మెత్తగా వస్తుంది. వంటలన్నీ అయిపోయిన తర్వాత అన్నీ క్లీనింగ్ కూడా చేసి ఇంకా మళ్ళీ ఫ్రెష్ అప్ అవుదాం అనేసి. నాకైతే స్టవ్ చెత్తగా అట్లా ఎట్లనో ఉంటే నాకైతే అస్సలు ఇదిగా ఉండదు. స్టవ్ ఎప్పుడు నీట్గా ఉండాలి, సింక్లో గిన్నెలు పెట్టను. తర్వాత వచ్చేసి అవి అయిపోతేనే నాకు కొంచెం ప్రశాంతంగా స్టవ్ నీట్గా ఉండాలి. అలా మైండ్ గేమ్స్ ఆడుతాడు కదా కెప్టెన్షిప్ అంటే వెరీ గుడ్ కెప్టెన్సీ. తీసుకురావడం షార్ట్ లైఫ్ స్నో అయితే ఎలా కొడుతున్నారో వాళ్ళ మామయ్యకు, మా బాబుకు, పాపకు అందరికీ కొట్టాడు మా అల్లుడైతే. తర్వాత వచ్చేసి మా పాపనేమో నీవు కొట్టాలి కానీ బావతోన తీసుకొని నువ్వేంద్ర అలా కొట్టేసుకుంటున్నామని నవ్వుకుంటా ఉన్నారు. తర్వాత వచ్చేసి ఇక్కడ సరదాగా మా 5 మెంబర్స్తో సరదాగా అయిపోయింది మా బాబు బర్త్డే. ఈసారి అయితే అవ్వలేరు. మా మ్యారేజ్ డేకి, పాప మ్యారేజ్ డే కానీ బర్త్డే కానీ అందరు ఉంటారు. హారిక వాళ్ళు, కీర్తన వాళ్ళు, అందరు పిల్లలు ఉంటారు. ఈసారి అయితే ఎవరు లేకుండానే మేము 5 మందిని చేసుకున్నాము బాబు బర్త్డే. తర్వాత వచ్చేసి ఇక డిన్నర్ టైం కదా, డిన్నర్ అయితే ఇక డిన్నర్ చేసేసాము. కేక్ ఇక మా బాబు అయితే మా ఆశీర్వాదం తీసుకుండు, వాళ్ళ అక్క బావ ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఇదేమో వాళ్ళ ఫ్రెండ్స్ కట్ చేయించిన కేక్. తర్వాత వచ్చేసి ఈ వీడియో నచ్చితే ఒక లైక్,